దేవుని ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. ప్రత్యేకంగా పిలువగానే మా మనవిని అంగీకరించి మా మధ్యలోనికి వచ్చినటువంటి మరి సార్లిద్దరికీ నా ప్రత్యేకమైన వందనాలు, మామయ్యకి బావగారికి నా ప్రత్యేకమైన వందనాలు, కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీసస్ హ్యాపీ మినిస్ట్రీని ప్రేమిస్తూ ఇంతవరకు నడిపిస్తున్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుందని. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనమా, ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు. క్రీస్తు జననము, లోకరక్షకుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి మాసముగా ఈ నెల మొత్తము కూడా జరుపుకుంటాము. ఇప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు చేయడానికి చాలా విధమైనటువంటి మానసిక బలహీనతను ఎదుర్కొన్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తలపెట్టిన కార్యాన్ని ఆయన ఆపడు. ఎందుకు చేయకుండా ఉండాలి అని అనుకున్నానో దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ వాక్య భాగంలో చూసినట్లయితే స్వల్ప గ్రామమైన నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చుచున్నాడు. ఆయన నాలో నుండి వస్తున్నాడు కాబట్టి నేను ప్రకటించాలి. గట్టిగా చప్పట్లు కూడా. నాలో నుండి, నీలో నుండి, మనలో నుండి ఆయన వస్తున్నాడు. ఆయనను ప్రకటించకుండా స్వల్ప గ్రామమైనటువంటి నీలో నుండి, అల్పమైనటువంటి మన దేహంలో నుండి, అల్పమైనటువంటి మన మనస్సులో నుండి, అల్పమైనటువంటి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి మన దేహము, మన శరీరము, మన మనస్సులో నుండి లోక రక్షకుడు బయటికి రావాలి. మరి లోకరక్షకుడు బయటికి రావాలంటే ఎలా రావాలి? మనం ప్రకటిస్తేనే కానీ లోకరక్షకుడు బయటికి రారు, అవునా? మనం ప్రకటించాలి ఆయనను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతగాని వాడవగుదువు. శ్రమ వచ్చింది కదా అని ప్రకటన చేయడం ఆపడం నా తరము కాలేదు. కృంగిపోతున్నాను కదా అని దేవుణ్ణి ప్రకటించడం కానీ, దేవుని పని ఆపడం కానీ నాకు శక్తి సరిపోలేదు. స్వల్పమైనటువంటి నాలో నుండి, నీలో నుండి దేవుడు బయటికి వచ్చినాడు కాబట్టి ఆయనను మనం ప్రకటించాలి. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి మృత్యులోకాన్ని చేరుకున్నారు. కానీ ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నాము. మనం పెద్ద గొప్పవారం అని కాదు, మనము గొప్ప జ్ఞానమున్న వాళ్ళమని కాదు, ధనికులమని కాదు, ఉన్నవారమని కాదు. కానీ కృప జీవము కంటే ఉత్తమము గనుక ఆ కృపలో మనము సజీవులముగా ఉన్నాము. ఇక్కడ నిలబడి మాట్లాడేది ఇప్పటి వరకు నేనని మీరు అనుకుంటున్నారు, కానీ నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏర్పరచుకొని ఈ స్థలానికి తీసుకొని వచ్చి స్వల్పమైనటువంటి నన్ను, ఎన్నికలైనటువంటి నన్ను ఆయన ఏర్పరచుకొని ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఆయన పరిచర్యను జరిపించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకోవలసినది ఏంటంటే, సంవత్సరాల తరబడిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం క్రిస్మస్ ఆరాధనలు చేస్తూనే ఉన్నాము. కానీ
క్రిస్మస్ అనగానే మనం అదే రోజు జరుపుకుంటాము, యేసయ్యను విడిచిపెడతాము. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన కాదు. మనం నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే నిరంతరం ఆయన మనలో ప్రవహించాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఒకరోజు మనం విడిచిపెట్టినవి మన జీవిత కాలం అంతా కూడా దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. మనం అనుకుంటాము ఈరోజు దేవుడు నాతో మాట్లాడినారు, ఈరోజు నేను నా హృదయంలో ఉన్నవి విడిచిపెడతాను అనుకుంటాము. తర్వాత మళ్ళీ మనం అందులోనికే వెళ్తాం. అది నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన కాదు అని దేవుడు మనతో చెప్తాడు. మనం ఎంత స్వల్ప వారమైనా, మనం ఎంత తక్కువ వారమైన దేవునిలో మనము ఎన్నికైన వారము కాబట్టి మనం ఆయన కొరకు, ఆయన స్వార్థ ప్రకటించడానికే మనము భూమి మీద ఉన్నాం. అది గ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా భూమి మీదకి వచ్చినాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆరాధికుడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆయన నీ పాపములు నా పాపములను క్షమించడానికే ఆయన దీన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చినారు. నా పాపాన్ని క్షమించడానికి ఆయన పలుమార్లు పిడిగుద్దులు గుద్దబడ్డారు. ఆయన వీపు పొలము వలె దున్నబడినది. ఆయన శిలువ మీద వ్రేలాడవేయబడ్డాడు. ఎందుకు తెలుసా? మనల్ని రక్షించడానికి. ఈరోజు మనం క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్నాం. ఇంత గొప్ప సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామంటే మనకంటే ముందు ఆయన మన కొరకు శిలువ త్యాగము చేసినారు. ఆయన మరణించినారు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినారు. మన పాప రుణపత్రాన్ని ఆయన చింపివేసినారు. ఈరోజు మనం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉన్నామంటే మనల్ని ఆయన మనకున్నటువంటి పాపంలో నుండి, శాపంలో నుండి విడిపించి మనల్ని ఒక అద్భుతమైన మరొక క్రిస్మస్ ఆరాధనలోనికి నడిపించినారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు. దావీదు పట్టణంలో కాదు, ఈరోజు మన హృదయంలో. అవునా? ఎంతమంది అయితే కుర్చీల మీద కూర్చొని ఉన్నారో వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కుర్చీల మీద కూర్చొని ఉన్న వాళ్ళే, కుర్చీల మీద కూర్చొని ఉన్న వాళ్ళే. ఎక్కడ? వృద్ధులు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రతి సంవత్సరము ఈ దినమున మీరు సంతోషపడుతూ ఉన్నారు. ఇంకా మీరు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఇంకా మీరు సజీవులుగా ఉన్నారు. అందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు కాదు, వాక్యం అదే. కానీ నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పాపి మారు మనసు పొందడానికి ఇది అనుకూల సమయము. కాబట్టి కూర్చున్న మీరందరూ కూడా వృద్ధులే కాబట్టి, యేసయ్యా ఈరోజు వింటున్న వాక్యము నిజంగా నా జీవితంలోకి రక్షణ తేవాలి ప్రభువా, నా జీవితాన్ని మీరు రక్షించండి. ఇప్పటి వరకు మిమ్మల్ని గూర్చి నేను విన్నది తక్కువైనా, ఇప్పుడు నాకు తెలిసినా కూడా నేను రక్షించబడలేదు, నేను నా జీవితాన్ని ఒప్పుకోలేదు. ఈరోజు నేను ఒప్పుకుంటాను, రక్షించబడతాను, మీలో నేను ఉంటాను ప్రభువా అని మీరు అనుకుంటే ఇంకా దేవుడు మీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తారు. ఇంకా మీకు మంచి ఆరోగ్యమునిస్తారు, స్వస్థతనిస్తారు, విడుదలనిస్తారు. ఇంకా మీరు ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో జరుపుకుంటారు. మీరు జరుపుకుంటా అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి, మీరు మాత్రమే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మన పాపము నుండి, మన శాపము నుండి, మన బలహీనతల నుండి, మన వ్యాధుల నుండి, మన కష్టముల నుండి, మన నష్టముల నుండి, మన శ్రమల నుండి విడిపించడానికే ఆయన నేడు రక్షకుడుగా మన కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి మనము దేవుని రక్షకుడిగా అంగీకరించుదాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. మన పాప రోత జీవితాల నుండి మనం విడుదల పొందుకుందాం. దేవుని కొరకు నిజమైనటువంటి ఆరాధనలు చేసి మన జీవిత కాలం అంతా కూడా ఆశీర్వాదకరంగా
దీవెనకరంగా మహిమకరంగా ఉండడానికి ప్రభువా ఇది మొదలుకొని నా జీవిత కాలమంతా కూడా నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నా పాత జీవితాన్ని విడిచిపెడతాను ప్రభువా అని మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.